బీఆర్ఎస్ లో గౌరవం దక్కలేదని మొదట కాంగ్రెస్ కుటుంబమేనని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు భంగపాటు తప్పదు అంటున్న తీగలతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. వారి మాటలను తెలుసుకుందాం, ఎందుకు చేరాల్సి వచ్చింది, ఏంటి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి. చెప్పండి కృష్ణారెడ్డి గారు, ఇంతకాలము బీఆర్ఎస్లో ఉన్నారు, గతంలో టీడీపీలో ఉన్నారు. అసలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా తయారైన ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల్లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ తీసుకొచ్చి మద్దతు ఇచ్చి వాళ్ళు పక్కన చెప్తారు. అంటే అక్కడ సబితాంద్రారెడ్డితో ఉన్న విభేదాలు మీరు పార్టీ మారడానికి కారణమయ్యాయా? బీఆర్ఎస్లో కూడా ఉన్నప్పుడు కూడా మీరు తీవ్రంగా విభేదించారు ఆమెతో, ఇతర కారణాలు ఉన్నాయి? సబితాంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచి వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ పార్టీ మారింది. ఇప్పుడు నన్ను కూడా అవకాశం కోసం కాదు, నేను ప్రజల కోసం ప్రజాసేవ చేస్తాను. ఏ పది కోసం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు మీరు ఉన్నప్పుడు, కాబట్టి ఆ స్నేహము ఆ పరిచయాలు మీ రాజకీయాన్ని సుస్థిరపరిచే అవకాశం ఉందని ఏమైనా ఆశిస్తున్నారా? ఏ పదవి చేయని ఒక మంత్రి అన్ని చేశాను, చాలామంది సర్పంచ్లు గెలిపించిన నేను స్వయాన ఒక మేయర్గా, ఒక వడా చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా అంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ గెలవలేదు, ఒక ఇబ్రాహీంపట్నం తప్ప. కాబట్టి మీ చేరిక కాంగ్రెస్ను రంగారెడ్డి జిల్లాలో బలోపేతం చేసేందుకు దోహదపడుతుందా? మీతో పాటు మీ కోడలు అనితారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా వచ్చారు. మరి ఆమె రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందని ఆశిస్తున్నారు? థ్యాంక్ యూ. ఇది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ చేరికలు పార్టీలో చేరడం అనేది తమకు సంతోషం. పార్టీకి బలోపేతం ఖచ్చితంగా బలం చేకూరుతుంది. అలాగే తమ రాజకీయ భవిష్యత్తు అధిష్టానం ముందు పెడుతున్నాము, ఆ అధిష్టానం ఏ పని చెప్తే అది చేస్తాము. గతంలో అనేక పదవులు చూశాను, ఒక మంత్రి పదవి తప్ప. కాకపోతే నాకు ఆ పదవుల్లో ఆశ లేదు, కానీ నాయకత్వం ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో పనిచేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. గతంలో పూర్వాశ్రమంలో కూడా మా తండ్రుల కాలంలో కాంగ్రెస్ పార్టీ మేము అదే ఎన్టీఆర్ హయాంలో ఆయన ఒక ప్రభంజనాన్ని చూసి మేము చేరడం తప్పాము, మాకు కాంగ్రెస్ నేపథ్యమే మా కుటుంబాన్ని అని కూడా వివరిస్తున్న పరిస్థితి. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ సీట్లు మాత్రం అంటే ఆశించే స్థాయిలో రాకపోవచ్చు, కానీ బీఆర్ఎస్ ప్రమేయం ఉండదు. ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీ అయినా ఒక 2-3 సార్లకు తప్ప మిగతా చోట్ల అంటే మిగతా ప్రతిసారి అంటే గెలుపుకు చూస్తుందన్న విషయాన్ని చెప్పలేము. జాతీయ పార్టీలదే కీలకమవుతున్న అభిప్రాయాన్ని కూడా మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ టీవీ విజన్, హైదరాబాద్.